వరంగల్ జిల్లాకు జలప్రదాయినిగా భావించే చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కాంగ్రెస్ కలల ప్రాజెక్టుగా భావించే ఈ పథకాన్ని పూర్తి చేయడమే తొలి ప్రాధాన్యంగా తీసుకుంది. 2 దశాబ్దాలుగా పూర్తి కాని దేవాదుల ప్రాజెక్టును వచ్చే ఏడాది చివరికల్లా ముగించి నీరందించాలని లక్ష్యం పెట్టుకుంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఉన్న ప్రాజెక్టు స్థితిగతులను సమీక్షించేందుకు నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిని పర్యటించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహమంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క అధికారులు ములుగు జిల్లా కన్నాయిగూడెంలోని దేవాదుల ప్రాజెక్టు పంపింగ్ స్టేషన్ ను సందర్శించారు. ప్రాజెక్టు ఇంటేక్ వెల్ పంప్ హౌస్ ను పరిశీలించారు. గత ప్రభుత్వంలో నీటిపారుదల శాఖలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని విమర్శించారు. ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును భారాస ప్రభుత్వం సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. దేవాదుల ద్వారా 300 రోజులుగా 60 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోశామన్నారు. నీటిపారుదల శాఖలో పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తామని వెల్లడించారు. బీఆర్ఎస్ పాలనలో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయని విమర్శించారు. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా 2026 మార్చి కల్లా దేవాదాయ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.